హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ పకోడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మష్రూమ్ చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పకోడీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దీనికి కావాల్సినవి చెప్తున్నాను. ఫస్ట్ మష్రూమ్ తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి, కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ కొంచెం మైదా. బట్ నేను ఇక్కడ మైదా బదులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అండ్ కావాల్సినంత ఉప్పు, కొంచెం కారం అండ్ ధనియాల పొడి తీసుకున్నాను కొంచెం. ఇంకా అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా తీసుకున్నాను. ఇందులో కావాలంటే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మష్రూమ్స్ తీసుకొని అవి చాలా మురిగ్గా మట్టిగా ఉంటాయి కొన్ని మష్రూమ్స్. అవి ఫస్ట్ ఒక 5 minutes సాల్ట్ వాటర్లో వేసి ఉంచి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తెచ్చిన మష్రూమ్స్ అయితే చాలా తెల్లగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు తీసుకొని మనకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. వెనకాల స్టెమ్ లాగా ఉంది కదా, అది మొత్తం తీసేసేయాల్సిన అవసరం లేదు. అది కొంచెం కట్ చేసుకొని మిగతాదంతా చిన్న చిన్న పీసెస్గా నేను చేసి తీసుకున్నాను. ఇది మీకు కావాల్సిన సైజులో కోసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఏవైతే నేను తీసుకున్నానో అన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసి మిక్స్ చేస్తున్నా. యాక్చువల్గా వాటర్ అక్కర్లేదు, ఆ తడికే ఇది సరిపోతుంది పిండి. మనం కొంచెం వాటర్ కానీ పోసుకున్నట్టయితే మష్రూమ్ అటు పిండి పట్టుకోకుండా వదిలేస్తుంది. సో నేనైతే ఇక్కడ వాటర్ వేయలేదు, అది ఆల్రెడీ మష్రూమ్లో ఉన్న కొంచెం చెమ్మకి ఇది కలిసిపోయింది. ఇప్పుడు నేను ఆయిల్లో ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఆయిల్లో వేసుకుంటున్నాను పకోడీ. ఇది నార్మల్ పకోడీ కన్నా కొంచెం మష్రూమ్ పకోడీ టైం పడుతుంది కలర్ రావడానికి, వేగడానికి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను వేస్తున్నాను. అండ్ ఇక్కడ వాటర్ కనుక వేసుకున్నట్టయితే కొంచెం అది బాగా సపరేట్ అయిపోతుంది మష్రూమ్. అంతగా కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కనుక జస్ట్ కొంచెం వాటర్ చల్లుకుంటే సరిపోతుంది. అండ్ ఏదైతే ఇక్కడ మష్రూమే ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ పిండి కన్నా కూడా. చూడండి బాగా ఎగుతుంది. బట్ ఏదన్నా కూడా కంపేర్ చేస్తే నార్మల్ పకోడీ కన్నా ఇది కొంచెం టైం పడుతుంది వేగడానికి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నేను బయటికి తీసేస్తున్నాను దీన్ని. యాక్చువల్లీ మష్రూమ్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ దీనిలో ఆనియన్స్ కాంబినేషన్ అయితే నంచుకుంటే చాలా బాగుంటుంది. అండ్ విత్ లెమన్, వితౌట్ ఎనీ సాస్ అండ్ ఇంకేం అక్కర్లేదు, మొత్తం ఆనియన్స్తో తినేసి మష్రూమ్ పకోడీ తీసుకున్నాను. చూడండి మష్రూమ్ పకోడీ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. అండ్ మష్రూమ్ కూడా చాలా హెల్దీ. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.